ముందుగా 3 రకాల అంశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకటి, బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఉందో పీకే, తను బీజేపీ అభ్యర్థి, బీజేపీ కంచుకోట అయినటువంటి ఒక నియోజకవర్గం నుంచి పీకే గెలవడం జరిగింది. సో అది బీజేపీ కంచుకోట అని చెప్పి తెలుస్తుంది. దాని వెనకాల విషయం ఏంటంటే సిజేపీ యొక్క పోరాటం కూడా అంటే పరోక్షంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, బ్రిజ్భూషణ్ ఎవరైతే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో బ్రిజ్భూషణ్ సంబంధించినటువంటి ఆయన పైన వచ్చినటువంటి లైంగిక ఆరోపణల విషయంలో ఆయన నిర్దోషి అని చెప్పేసి తేల్చడం జరిగింది. సో ఇది చాలా కామెడీ అనేటువంటి విషయము ఒకటి. ఇంకొక విషయం, ఎవరైతే సిజేపీ నేత ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దీప్కే పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభిజిత్ దీప్కే సంబంధించినటువంటి ఫాదర్ విషయంలో కావచ్చు, ఈయన విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవి రకరకాల ఎంక్వైరీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ఆయన ఎడ్యుకేషన్ అసలు యుఎస్కి ఎట్లా పోయిండు, ఒక దళితుడు యుఎస్ పోయి ఒక యూనివర్సిటీలో ఎట్లా చదువుకుంటాడు, ఆయనకి అంత డబ్బు ఎట్లా వచ్చింది, ఒక దళితుడు చదువుకోవద్దు కదా అని ఒక రకంగా అభిజిత్ దీప్కేను ఇక సోషల్ మీడియాలో విపరీతంగా బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆయనను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇస్తుంటే ఆయన కామెంట్ చేయడం జరిగింది. నేను నా కోర్సు వివరాలు, దాని ఫీజు, ఆ లోను అవన్నీ నేను బయట పెడతా, ప్రధాని నరేంద్ర మోడీ యొక్క డిగ్రీ బయట పెట్టండి అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేయడం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. సో ఈ 3 టాపిక్స్ ఈరోజు అంతా కూడా హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నాయి. సో దీని గురించి ఒక్కొక్క డీటెయిల్గా మనం మాట్లాడదాము. అయితే ఈ అంశాలు ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి దాదాపు 30-40 సంవత్సరాల కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఓటమి పాల్గొవడము భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర విషయం. ఆ తర్వాత అభిజిత్ దీప్కే తన పైన ఎన్ని విమర్శలు వస్తున్నా కానీ ధీటుగా ఎదుర్కొంటూ ఒక ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీని ఢీకొంటున్నాడు. గత 12-13 సంవత్సరాల కాలంలో మోడీని ఇంత పెద్ద ఎత్తున ఢీకొనడం ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేదు. రాహుల్ గాంధీ కానీ మహా ఉద్దండులు కూడా మోడీ ముందు మోడీ యొక్క చరిష్మా సరిపోలేదు. కానీ 12-13 సంవత్సరాల తర్వాత అభిజిత్ దీప్కే అనేటువంటి ఒక దళిత యువకుడు, 30 సంవత్సరాల దళిత యువకుడు ఈరోజు పెద్ద ఎత్తున మోడీ పైన యుద్ధం చేస్తున్నాడు. తన యొక్క ప్రాణాలను రిస్క్లో పెట్టి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మోడీ తన పరివారం అంతా కూడా ఒక రకమైనటువంటి, మనం చూసినాం కదా గుజరాత్ అల్లర్లు, గోధ్రా అల్లర్లు మనం అన్ని చూసినాం కదా. సో అక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటివరకు కూడా ఈ ప్రస్థానంలో ఆయన ప్రధాని మోడీ ఆయనకు 12 సంవత్సరాల కాలంలో కూడా దేశంలో తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో దేశద్రోహులు అనడం కానీ, లేకపోతే పాకిస్తాన్ ప్రేమికులు అనడం కానీ, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయడం కానీ, లేకపోతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పంపడం కానీ, సిబిఐలో పంపడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ని పంపడం కానీ, రకరకాల ప్రయత్నాలు చేసి ఎవరిని కూడా తనను క్వశ్చన్ చేయకుండా ఈరోజు మోడీ తన యొక్క చరిష్మాను కాపాడుకున్నాడు. కానీ 12-13 సంవత్సరాల తర్వాత దళిత సామాజికకు సంబంధించినటువంటి ఒక 30 ఏళ్ల యువకుడు ఈరోజు మోడీని ప్రశ్నిస్తున్నాడు అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఖచ్చితంగా తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టచ్చు, తనను ఇబ్బంది పెట్టచ్చు, తన కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. ఇక రకరకాల ప్రయత్నాలు చేయడం కూడా అవకాశాలు ఉన్నాయి. సో అది జరుగుతుంది. కానీ ఇవన్నిటి మనం గమనించినట్లయితే ఈ మధ్యలో బ్రిజ్భూషణ్ పటేల్ సంబంధించినటువంటి ఈ యొక్క లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి రెజ్లర్లకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు జరిపాయని చెప్పేసి ఆ రెజ్లర్లందరూ కూడా ఢిల్లీ వేదికగా, జంతర్ మంతర్ వేదికగా అనేక రకాలుగా మా పైన లైంగిక వేధింపులు చేసిన ఒక కేంద్ర మంత్రి అంటే ఇంతవరకు ఒక చర్య కూడా తీసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ఈరోజు ఆయనను 3-4 సంవత్సరాల తర్వాత బ్రిజ్భూషణ్ పటేల్ నిర్దోషి అని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటి వ్యక్తిని కనీసం కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించలేదు అంటే ఇక బండి సంజయ్ లాంటి వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పదవి చాలా పదిలంగా ఉన్నదని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మన దేశం యొక్క పరిస్థితి. ఒకవైపు ఈ విధంగా ఉంటే ఇంకొక వైపు బీజేపీ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. సో వాటన్నిటి కూడా దీని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాం. అన్ని రకాల విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ప్రధానమైనటువంటి పాయింట్స్ ఇవి.